Icon series. పిల్లలు మనం మూడో పాఠంగా చక్కటి కథ చెప్పుకున్నాం. ఎవరు గొప్ప? మీరు బాగా ఆ కథని అర్థం చేసుకున్నారు, చక్కగా చెప్పారు. కథని మీ సొంత మాటల్లో చెప్పారు. ఇప్పుడు నాలుగో పాఠం చెప్పడానికి ముందు మీకు చిన్న పాట నేను వినిపిస్తాను. అదేమిటో మీరు చెప్పండి. అందులో ఏముందో, దేనికి సంబంధించిందో చెప్పండి. వంకాయ పెండ్లి కుదిరింది, కూరగాయల సందడి చూడండి. వంకాయ పెండ్లి కుదిరింది, కూరగాయల సందడి చూడండి. ఆనపకాయ రంగులు వేసింది, మునగకాయ ముగ్గులు పెట్టింది. పాలకూర పందిరి వేసింది, అరటికాయ అన్నం పెట్టింది. బంగాళదుంప బజ్జీలు చేసింది, తమలపాకు తాంబూలమిచ్చింది. వంకాయ పెండ్లి కుదిరింది, కూరగాయల సందడి చూడండి. జామకాయ జడలు వేసింది, పనస పండు పూలు పెట్టింది. బత్తాయి బట్టలు తెచ్చింది, బెండకాయ బ్యాండు కొట్టింది. టమాటా తాలి కట్టింది, ఉల్లిపాయ ఊరేగించింది. నన్ను పిలిచారని గుమ్మడికాయ గంతులు వేసింది, గుమ్మడికాయ గంతులు వేసింది. వంకాయ పెండ్లి కుదిరింది, కూరగాయల సందడి చూడండి. పెళ్లి కుదిరిందంట, వంకాయ పెళ్లి కుదిరింది, కూరగాయలన్నీ సందడి చేశారు. ఆనపకాయ అంటే సొరకాయ కూడా అంటారు కదా, రంగురంగులు వేసిందట. మునక్కాయ ముగ్గులు పెట్టిందట. పాలకూర పందిరి వేసిందట. అరటికాయ అన్నం పెట్టిందట. బంగాళదుంప ఏమో బజ్జీలు చేసిందట. తమలపాకు తాంబూలం ఇచ్చిందట. జామకాయ జడలు వేసింది. పనస పండు పూలు తెచ్చింది. బత్తాయి ఏమో బట్టలు తెచ్చింది. బెండకాయ బ్యాండ్ మేళం వాయించింది. టమాటా తాలి కట్టింది. వంకాయకి తాలి కట్టింది ఎవరు? టమాటా కట్టింది. ఉల్లిపాయ వీళ్ళిద్దరిని ఊరేగించింది. నన్ను పిలిచారని గుమ్మడికాయ కూడా వచ్చి గంతులు వేసింది, డ్యాన్స్ చేసింది. బాగుంది కదా పాట. అంటే ఇది ఏ పాట? దేనికి సంబంధించిన పాట? పెండ్లి పాట. ఎవరి పెండ్లి? వంకాయ టమాటా పెండ్లి. వంకాయ టమాటా పెండ్లి, పెళ్లి వేడుకకు సంబంధించిన పాట. మనం ఇప్పుడు నాలుగో పాఠంగా ఇంకొక పెండ్లి వేడుక పాట, పెళ్లి వేడుకకు సంబంధించిన పాటని పాడుకుందాం. అది ఎవరి పెండ్లి అంటే చిలకమ్మ పెండ్లి. చిలుకమ్మ పెండ్లి. ఇందాక మనం వంకాయ పెండ్లి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చిలుకమ్మ పెండ్లి. ఈ చిలుకమ్మ పెండ్లి జరిగిందట. వంకాయ టమాటా పెండ్లికి ఆనపకాయ, మునక్కాయ, అరటికాయ, బంగాళదుంపలు, జాంకాయలన్నీ పాల్గొన్నారు. మరి చిలకమ్మ పెండ్లికి ఎవరెవరు వచ్చారు, ఏమేం చేశారు, ఆ పెళ్లి ఎలా జరిగింది అనేది ఒక గేయంలో మనం నాలుగో పాఠంగా చిలకమ్మ పెండ్లి రాసినటువంటి ఆయన కళా ప్రపూర్ణ. గిడుగు వెంకట సీతాపతి. గిడుగు వెంకట సీతాపతి గారు
పిల్లలకు సంబంధించిన గేయాలు, చక్కగా కథలు రాశారు గిడుగు వెంకట సీతాపతి గారు. ఆయన రాసిన చిలుకమ్మ పెండ్లి మన ఊర్లో కానీ నగరాల్లో కానీ, ఈ మధ్యనే మన పాఠశాల ముందు చూశాం కదా, పెద్ద పందిరి వేశారు, లైట్లు, ఊరేగింపుతో టపాసులు మోగిస్తూ పెళ్లి వేడుకలు. మరి చాలా సినిమాల్లో మీరు పెళ్లి వేడుకలు చూస్తుంటారు కదా, టీవీల్లో కూడా చూస్తుంటారు కదా, వార్తల్లో చూస్తుంటారు కదా. పెళ్లి వేడుకలు ఎలా జరుగుతాయి? గొప్పగా జరుగుతుంది. ఊరేగింపులు ఉంటాయి, బ్యాండ్ మేళం ఉంటాయి, ఇప్పుడైతే తీన్మారు ఉంటుంది. చాలా వైభవంగా పెళ్లి వేడుకలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు కూడా వచ్చాయి పెళ్లి పేరుతో, మీరు చూసే ఉంటారు. అయితే ఒకప్పుడు మన ప్రాంతాల్లో, తెలుగు ప్రాంతాల్లో పెళ్లి 5 రోజులు జరిగేది. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఎక్కువ రోజులు జరిగేది. 5 రోజుల పెళ్లి, 3 రోజుల పెళ్లి, ఇట్లా జరిగేది. ఒక వేడుకలాగా పెళ్లి వేడుకలు జరిగేవి. ఒక్కొక్క మతం ఆచారం ప్రకారం ఒక్కొక్క రకంగా పెళ్లి జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో అన్ని రోజులు జరగట్లా, అంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఒక పూటలోనే పెళ్లి వేడుకలు ముగుస్తూ ఉన్నాయి వారి వారి మత ఆచారాల ప్రకారం. మనకి తెలుగులో పెళ్ళి అనగానే ఒకప్పుడు, ఇప్పటికి కూడా కొన్ని రోజుల వరకు కూడా ఒక పాట మన తెలుగు నాట మారుమోగిపోయేది. ఏ పెళ్లి వేడుక జరిగిన ఆ పాటని మరి వినిపిస్తూ ఉండేది. అది ఆ పాట శ్రీ సీతారామ కళ్యాణం. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. మనం ఇప్పుడు ఈ చిలుకమ్మ పెళ్లి కూడా ఆ మాదిరిగా, ఆ పాట మాదిరిగా మనం ఇప్పుడు పాడుకుంటాం. ఇది గేయం, చిలుకమ్మ పెండి అనేటువంటి గేయం. గేయం ఎప్పుడైనా పాడుకోవటానికి వీలుగా ఉండేదని మనం చెప్పుకున్నాం. మొదటి పాఠం కూడా మరి గేయాన్ని మనం పాడుకున్నాం. దేశభక్తి గేయాలు మనం పాడుకున్నాం. ఇప్పుడు ఇది చిలుకమ్మ పెండ్లి. చిలుకమ్మకు పెళ్లి జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఇవన్నీ మనం ఇందులో ముందు మామూలుగా పాటని ఒకసారి నేను చదువుతాను, తర్వాత మరి పాట కాబట్టి పాడుకుంటాం. చిలుకమ్మ పెళ్లి అని చిలికెత్తెలందరూ చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. పందిట పిచుకలు సందడి చేయగా, కాకుల మూకలు బాగాలుదగా, కప్పలు బెకబెక డప్పులు కొట్టగా, కుక్కురుకోయని కోడి కూయగా, జుమ్మని తుమ్మెద తుంబుర మీటగా, జుమ్మని తుమ్మెద తంబుర మీటగా, కుహు కుహు కోయని కోయల పాడగా, పిల్ల తెమ్మెరలు వేణు ఊదగా, నెమలి సొగసుగా నృత్యము చేయగా, సాలీడిచ్చిన చాపు కట్టుకుని పెండ్లి కుమారుడు బింకము చూపగా, సీతాకోకల చీరె కట్టుకొని పెండ్లి కుమారిత ప్రేమ చూపగా, మల్లిక మాలతి మాధవీలతలు పెండ్లి కుమారుని పెండ్లి కూతురుని దీవిస్తూ తమ పువ్వులు రాల్చగా, మైనా గోరింక మంత్రము చదివేను. చిలుకమ్మ మగడంతా చిరునవ్వు నవ్వుతూ చిలుకమ్మ మెడ కట్టే చింతాకు పుస్తే. మరి మనం సీతారామ కళ్యాణంలో
శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము రండి పాట మాదిరిగా ఈ పాటను కూడా పాడుకుందాం. ముందు నేను పాడతాను, మీరు శ్రద్ధగా వినండి. తరువాత మీరు కూడా ఆ మాదిరిగా, నేను పాడిన మాదిరిగా రాగయుక్తంగా పాటని పాడగలరు. చిలుకమ్మ పెళ్ళి అని చిలికత్తేలందరును చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. చిలుకమ్మ పెళ్ళి అని చిలికత్తేలందరూను చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. పందిట పిచుకలు సందడి చేయగా, కాకుల మూకలు బాకాలుదగా. పందిట పిచుకలు సందడి చేయగా, కాకుల మూకలు బాకాలుదగా. కప్పలు బెక బెక డప్పులు కొట్టగా, కప్పలు బెక బెక డప్పులు కొట్టగా. కొక్కుర కోయని కోడి కూయగా, చిలకమ్మ పెళ్ళి అని చిలికత్తేలందరును చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. జుమ్మని తుమ్మెద తంబురమీటగా, కుహు కుహు కోయని కోయిల పాడగా. జుమ్మని తుమ్మెద తంబురమీటగా, కుహు కుహు కోయని కోయిల పాడగా. పిల్ల తెమ్మెరలు వేణువుదగా, పిల్ల తెమ్మెరలు వేణువుదగా. నెమలి సొగసుగా నృత్యము చేయగా, చిలకమ్మ పెళ్ళి అని చిలికత్తేలందరును చెట్లు సింగారించి చెరి కూర్చున్నారు. సాలీడిచ్చిన చాపు కట్టుకొని పెండ్లి కుమారుడు బింకము చూపగా, సాలేడిచ్చిన చాపు కట్టుకొని పెండ్లి కుమారుడు బింకము చూపగా. సీతాకోకల చీర కట్టుకొని, సీతాకోకల చీర కట్టుకొని పెళ్లి కుమారిత ప్రేమ చూపగా, చిలకమ్మ పెళ్ళి అని చిలికత్తేలందరును చెట్లు సింగరించి చేరి కూర్చున్నారు. మల్లిక మాలత మాధవీలతలు పెండ్లి కుమారుని పెండ్లి కూతురుని. మల్లిక మాలతి మాధవీలతలు పెండ్లి కుమారుని పెండ్లి కూతురుని దీవిస్తూ తమ పువ్వులు రాజగా, దీవిస్తూ తమ పువ్వులు రాల్చ మైనా గోరింక మంత్రము చదివెను. చిలుకమ్మ పెళ్ళి అని చిలికత్తేలందరును చెట్లు సింగారించి చెరి కూర్చున్నారు. చిలుకమ్మ మగడంతా చిరునవ్వు నవ్వుతూ, చిలుకమ్మ మగడంతా చిరునవ్వు నవ్వుతూ. చిలుకమ్మ మెడగట్టే
చిలుకమ్మ మెడగట్టే చింతాకు పుస్తే చిలుకమ్మ పెళ్ళి అని చెలికత్తేలందరూ చెట్లు సింగారించి చెరి కూర్చున్నారు. చెట్లు సింగారించి చెరి కూర్చున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం చుత్తమురారండి. ఇలాంటి ఈ పాట గతంలో మన తెలుగునాట ఏ వివాహ వేడుక జరిగినా ఈ పాట మారుమ్రోగిపోయేది. అట్లాగా ఇక ఈ గేయంలో ఎవరి పెండ్లి జరుగుతుంది? చిలుకమ్మకు పెళ్లి జరుగుతుంది. ఆ చిలుకమ్మ పెళ్లి అని చెలికత్తెలందరూ అంటే స్నేహితురాళ్ళు అందరూ, ఆ చిలుకమ్మ స్నేహితురాలైనటువంటి పక్షులందరూ చెట్లు సింగారించాయి. సింగారించడం అలంకరించడం. శృంగారం అనే మాట సింగారంగా మారింది. చెట్లన్నీ అలంకరించారు. మనం పెళ్లికి డెకరేషన్ అంటారు, రకరకాల కాగితాలు అంటిస్తాం చూడండి. మామిడి ఆకుల తోరణాలు, మరి అరటి ఆకులు, ఇట్లాగా. ఆ చిలకమ్మ పెళ్లి కాబట్టి చిలకమ్మలు ఉండేవి అడవిలో, తోటలో కాబట్టి చెట్లన్నిటి మరి చక్కగా అలంకరించారు. చెట్లకి ముస్తాబు చేశారంటారు. ముస్తాబు అలంకరణ చేశారు. మనం మామూలుగా డెకరేషన్ లైటింగ్ వేసినట్టుగా ఆ చిలకమ్మ పెళ్లికి కూడా ఆ తోటలో బాగా స్నేహితురాళ్ళని అంటే అందరు పక్షులన్నీ అలంకారం చేశారు. ఇక పందిరి వేశారు. పందిరి తెలుసు కదా మీకు, పూర్వకాలం ఏ వేడుక జరిగినా సరే చల్లటి పందిరి వేశారు. అంటే తాటాకు పందిర్లు వేసేవారు. గుర్తు అన్నమాట మనకి. ఆ పందిరి ఉందంటే ఆ ఇంట్లో ఒక వేడుక జరగబోతుంది. పెళ్లికి పెద్ద పందిర్లు వేసేవారు. ఉత్సవాలకు వేసేవాళ్ళు, పందిర్లు వేసేవాళ్ళు. పెళ్లి పందిరి చూడండి. పెళ్లి పందిరి ఎలా ఉందో ఇక్కడ చిత్రపటం చూడండి. పెళ్లి పందిరి. సరే, ఇప్పుడు కాలం మారింది. పెళ్లి పందిర్లకు బదులు పెద్ద పెద్ద టెంట్లు వేస్తున్నారు. సరే, పందిరి వేశారు. చిలకమ్మ పెళ్లి కోసం పందిరి వేస్తే అక్కడ పందిరిలో సందడి చేశారు. ఏమిటి సందడి చేసింది? పిచ్చుకలు. పిచ్చుకలు ఓ మా చిలకమ్మ పెళ్లి జరుగుతుందని చెప్పి సందడి సందడి. ఆ పందిరి నిండా పిచ్చుకలు వచ్చేసాయి. అటు ఇటు తిరుగుతూ వచ్చే వాళ్ళని పలకరిస్తూ పిచ్చుకలు సందడి చేస్తున్నాయి. ఇక పందిరిలోకి చిలకమ్మ పెళ్లికి కాకులు వచ్చాయి. ఒక కాకి కాదు, కాకుల మోకలు వచ్చాయి. మోకలంటే గుంపులు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చాయి. అవి వచ్చి ఏం చేశాయి? బాకాలు ఊదాయి. బాకాలు శబ్దం చేస్తూ సన్నాయి వాదినట్టుగా, సన్నాయి మోగించినట్లుగా మరి బాకాలు ఊదాయి. కప్పలు కూడా వచ్చాయి. కప్పలు ఏం చేశాయి? ఇవేమి సన్నాయి వారి బోర్లు ఊదినట్టుగా ఉయ్యని ఊతుంటే కప్పలు వచ్చి బెగబెగమంటూ డప్పులు కొడుతున్నారు. డప్పులు చూశారు కదా, ఇట్లా కొడుతుంటారు డప్పులు. డప్పులు ఆ డప్పులు కొడుతుంది. కప్పలేమో బెగబెగ అంటూ కప్పల బెగ డప్పులు కొడుతుంది. కోడి వచ్చింది. కోడి ఏమని కూసిందట? కొకొరుకో అని కోడి కూసింది. పిచ్చుకలేమో సందడి చేస్తుంటాయి.
కాకుల గుంపులు ఏముదాయి? బాకాలు ఉదాయి. బాకాలు ఇట్లా పెట్టుకొని ఊరుతుంటారు ఊ అని, అట్లాగా బాకాలు. కప్పలు బెకబెకమంటూ డప్పులు కొట్టాయి, డప్పులు. కుక్కురుకోని కోడి కూసింది. ఇక తుమ్మెదలు వచ్చాయి. తుమ్మెదలు వచ్చి జుమ్మ అంటూ తంబురను మీటింగ్. తంబుర అంటే బుర్రకథ చెప్పేవాడు పెట్టుకుంటారు మధ్యలో తంబురని జుమ్మంటూ తంబురని మీటే. తంబుర శబ్దం లాగా జుమ్మ. ఇక కోయిల వచ్చింది. కుహు కుహు అంటూ కోయిల చక్కగా పాడింది. కుహు కుహు అంటూ కోయిల చక్కగా పాడింది. మరి కోకిళ్ళు మధురంగా పాడతాయి కదా. కోకిల మధురంగా పాడుతుంది. ఎవరైనా పాడినప్పుడు కోకిల్లాగా పాడారు. గాన కోకిల అని బిరుదులు కూడా ఇస్తుంటారు. గాన కోకిల, సుశీల్ని గాన కోకిల అంటారు. అంటే బాగా పాడారు. అటనే సరోజిని నాయుడు భారత కోకిల అంటారు. కోకిల్లాగా ఆమె గొంతు అంత మధురంగా ఉంటుంది. కోయిల వచ్చి కుహు కుహు అంటూ పాడు. ఇక తెమ్మెరలు, పిల్ల తెమ్మెరలు, తంబురలు, చిన్న చిన్న తెమ్మెరలు, పిల్ల తెమ్మెరలు. కొంచెం ఉదయం నుంచి చెమట పోస్తుంది. ఇప్పుడే కొంచెం చిన్నగా పిల్ల తెమ్మెరలు వీస్తున్నాయి అన్నాం. పిల్ల తెమ్మెరలు అంటే చిన్న గాలి, చిన్న చిన్న గాలులు, చిన్న అంటే నెమ్మదిగా గాలులు వీస్తూ, అవి ఆ గాలులు వీస్తుంటే ఎట్లా ఉంది? వేణువు ఊదగా, వేణువు ఊదినట్టుగా. వేణువే కృష్ణుడు ఊదుతాడు. కృష్ణుడు చేతిలో ఉంటుంది వేణువు. దాన్ని పిల్లన గ్రోవి, ఆంగ్లంలో మరి ఫ్లూట్. చిన్న చిన్న గాలులు వేణునాదం చేస్తూ ఉంటారు. మరి మ్యూజిక్ వచ్చింది, డప్పులు వచ్చాయి, వేణు వచ్చింది, తంబురా వచ్చింది, బాకాలు ఊతున్నారు. ఆ సందర్భంలో మరి డ్యాన్స్ ఉండాలి. డ్యాన్స్, నాట్యం చేస్తూ ఉంది. ఎవరు? నెమలి. ఎట్లా నాట్యం చేస్తుంది? సొగసుగా. అందంగా నెమలి నాట్యం చేస్తూ ఉంటారు. నృత్యము చేస్తుండగా, నృత్యం అంటే నాట్యం చేస్తుండగా, సాలీడిచ్చిన చాపు కట్టుకొని పెండ్లి కుమారుడు బింకము చూపగా. పెండ్లి కుమారుడు అంటే ఆయన ఏమంటాం? వరుడు, పెళ్లి కొడుకు. వరుడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుని పెళ్లి కుమార్తె అంట. పెళ్లి కుమారుడు వచ్చాడు. ఆ పెళ్లి కుమారుడు ధరించటానికి చాపు అంటే వస్త్రం, బట్టలు తయారు చేసింది ఎవరు? సాలీడు పూసుకుంటుంది కదా, చూసుంటారు కదా. సాలీడు ఆ పెళ్లి కుమారుడు బింకము చూప గర్వంగా నడుచుకుంటూ వస్తుంటే, ఆ బింకం అంటే గర్వంగా నడుస్తున్నాడు. ఆ బింకంగా ఉన్నటువంటి పెళ్లి కుమారుడికి సాలీడు బట్టలు తీసుకొచ్చి పెట్టి, ఆ బట్టలు ఎలా ఉన్నాయి? సీతాకోకల చీర కట్టుకొని పెళ్లి కుమార్తె ప్రేమ చూపు. పెళ్లి కుమారుడేమో సాలీడు తెచ్చిన బట్టలు ధరిస్తే, ఇక పెళ్లి కుమార్తె అర్థమైంది మనకు, చిలకమ్మ.
మరి పెళ్లి కొడుకు ఎవరు అంటే మైనా గోరింక. ఆ మైనా గోరింక సాలీడిచ్చినటువంటి వస్త్రం కట్టుకుని గర్వంగా ఉంటే పెళ్లి కుమారిక వధువు అంట, పెళ్లి కూతురు అంట. వధువు పెళ్లి కూతురు. పెళ్లి కూతురు చిలుకమ్మ ప్రేమతో కూర్చొని ఉంది. అప్పుడు మల్లిక మాలతి మాధవీలతలు. మల్లిక అంటే మల్లె చెట్టు, మల్లె పువ్వులు. మాలతి అంటే జాజి పువ్వు, జాజి చెట్టు. మాలతి అంటే జాజి పువ్వు. మాధవీలతలు ఇవి కూడా ఒక రకమైన మాదీపలం చెట్టు అంట, మాధవీ చెట్టు. ఈ తీగలు మల్లె తీగలు, జాజి తీగలు, మాధవీలతలు, మాదీపలం మొదలైనటువంటి ఆ చెట్లు తీగలు పెళ్లి కుమారుని, పెళ్లి కుమారుడు అంటే వరుడు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుని, పెళ్లి కూతురు అంటే వధువు, పెళ్లి కుమార్తె, పెళ్లి కూతురు ఇద్దరిని దీవిస్తూ పువ్వులు రాస్తున్నాయి. మైనా గోరింక మంత్రము చదివేను, మైనా గోరింక మంత్రము చదివేను. మైనా గోరింక పెళ్లి, మైనా మంత్రం చదివింది, పెళ్లి మంత్రాన్ని చదివింది. చిలుకమ్మ మగడంతా చిరునవ్వు నవ్వుతూ చిలుకమ్మ మెడగట్టే చింతాకు పుస్తే. మంత్రం చదివింది మైనా గోరింక. వాళ్ళకి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని దీవిస్తూ పూలు రాల్చింది ఏమేమి చెట్లు? మల్లె చెట్లు, జాజి చెట్లు, మాధవీలత. మాధవి అంటే అది మాదీపలం చెట్టు అనొచ్చు, లేదా గురువింద చెట్టు అంటే గురువింద చెట్టు అయినా అట్లాంటివన్నీ పెళ్లి కుమారుని పెళ్లి కూతుర్ని దీవిస్తూ పువ్వులు రాస్తే మైనా గోరింక మంత్రం చదివి. ఇక చిలుకమ్మ మగడు, మగడు అంటే భర్త. పతి, భర్త పతి. అంటే పెళ్లి కొడుకు చిరునవ్వు నవ్వుతూ చిలుకమ్మ మెడగట్టే ఆ చిలుకమ్మ మెళ్ళలో మంత్రాలు, మైనా గోరింక మంత్రాలు చదువుతుండగా చింతాకు పుస్తే కట్టాడు. చింతాకు అంటే బంగారు ఆభరణం. పుస్తే, పుస్తే అంటే మెళ్ళలో కట్టేదాన్ని ఏమంటాం పెళ్లి సందర్భంలో? మంగళసూత్రం. మంగళసూత్రాన్ని చిలుకమ్మ మొగుడు భర్త ఆ మంగళసూత్రాన్ని కట్టాడు. ఏవి ఇవన్నీ పెద్ద పెద్ద, ఇవన్నీ మరి పైన చెప్పినటువంటి ఎవరెవరు వచ్చారు ఈ చిలకమ్మ పెళ్లికి? పందిట్లో సందడి చేసినట్టు పిచ్చుకలు సందడి చేస్తుంటే, కాకుల మోకలు బాకాలవుతుంటే, కప్పలు బెకబెకమంటుంటే, కోడి కొక్కరుకో అని కూస్తుంటే, జుమ్మెన తుమ్మెద తంబూరం పెడుతుంటే, కుహుకు అంటూ కోయిల పాడుతుంటే, పిల్ల తెమ్మెరలు చిన్న చిన్న గాలులు వేణువు ఊరుతుంటే, నెమలి అందంగా నాట్యం చేస్తుంటే, పెళ్ళికొడికేమో సాలీడు ఇచ్చినటువంటి వస్త్రాలు కట్టుకుంటే, పెళ్లి కూతురు సీతాకోకల చీరను కట్టుకుంది. వాళ్ళిద్దరి మీద, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద మల్లె చెట్టు, మాలతి,
జాజి చెట్టు, మాధవీలతలు పూలు రాల్చి దీవిస్తూ ఉంటే, మైనా గోరిక మంత్రం జరుగుతుంటే, ఆ శుభ సమయాన ఆ ఆనందకరమైనటువంటి సన్నివేశం సమయంలో చిలుకమ్మ మొగుడు చిరునవ్వు నవ్వుతూ చిలుకమ్మ మెడలో చింతాకు పుస్తె కట్టాడు. చింతాకు అంటే బంగారు ఆభరణం లాంటి బంగారు ఆభరణం. భద్రాచలం రాముడి మీద కీర్తనలు రాసినటువంటి శ్రీరామదాసు, భక్త రామదాసు కూడా ఆయన ఒక పాటలో సీతమ్మకు జయిస్తి చింతాకు పతకము రామచంద్ర, చింతాకు పథకాన్ని జయించాడు. అట్లానే చింతాకు పుస్తె కట్టాడు చిలకమ్మ మొగుడు చిలకమ్మ మెడలో. చూడండి, ఒకసారి మరలా చదువుతాను చూడండి. చిలుకమ్మ పెండ్లి అని చిలికత్తెలందరను చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. పందిట పిచ్చుకలు సందడి చేయగా, కాకుల మోకలు బాకాలు దగ, కప్పలు బెకబెక డప్పులు కొట్టగా, కొక్కొరకోయని కోడి కూయగా, జుమ్మని తుమ్మెద తంబుర మీటగా, కుహు కుహు కోయని కోయల పాడగా, పిల్ల తెమ్మెరలు వేణు ఊదగా, నెమలి సొగసుగా నృత్యము చేయగా, సారీడిచ్చిన చాపు కట్టుకుని పెండి కుమారుడు బింకము చూపగా, సీతాకోకల చీర కట్టుకొని పెండి కుమారిత ప్రేమ చూపగా, మల్లిక మాలతి మాధవీలతలు పెండి కుమారుని పెండి కూతురుని దీవిస్తూ తమ పువ్వులు రల్చగా, మైనా గోరింక మంత్రము చదివేను చిలుకమ్మ మగడంత చిరునవ్వు నవ్వుతూ చిలుకమ్మ మెడగట్టే చింతాకు పుస్తే. ఈ గేయాన్ని మరి రాసిన ఆయన ఎవరని చెప్పాను? కళా ప్రపూర్ణ గిడుగు వెంకట సీతాపతి. ఈ గేయం మనం ఒక చక్కటి మరి పెళ్లి వేడుక జరిగినప్పుడల్లా వినపడేటువంటి పాట రూపంలో పాడుకుందామని చెప్పుకున్నా. మళ్ళా ఒకసారి పాడదాం చూడండి. చిలుకమ్మ పిండియాని చిలికత్తేలందరూను చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. పాడండి మీరు కూడా. చిలుకమ్మ పిండియాని చిలికత్తేలందరూను చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. పందిట పిచుకలు సందడి చేయగా, కాకుల మూకలు బాకాలుదగా, పందిట పిచుకలు సందడి చేయగా, కాకుల మూకలు బాకాలుదగా, కప్పలు బెక బెక డప్పులు కొట్టగా, కప్పలు బెక బెక డప్పులు కొట్టగా, కొక్కొర కోయని కోడి కూయగా, చిలుకమ్మ పెండ్లియాని చిలికత్తేలందరును చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. జుమ్మని తుమ్మెద తంబుర మీటగా,
కుహు కుహు కోయని కోయల పాడగా, జుమ్మని తుమ్మెద తంబురమీటగా, కుహు కుహు కోయని కోయల పాడగా, పిల్ల తెమ్మెరలు వేణుమూదగా, నెమలి సొగసుగా నృత్యము చేయగా, చిలుకమ్మ పెళ్ళియాని చిలికత్తేలందరూను చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. సాలీడిచ్చిన చాపు గట్టుకుని పెండి కుమారుడు బింకము చూపగా, సాలీడిచ్చిన చాపు గట్టుకుని పెండ్లి కుమారుడు బింకము చూపగా, సీతాకోకల చీర కట్టుకుని సీతాకోకల చీర కట్టుకొని పెళ్లి కుమారిత ప్రేమ చూపగా, చిలుకమ్మ పెళ్ళియాని చిలికత్తేలందరూను చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. మల్లిక మాలతి మాధవీలతలు పెండ్లి కుమారుని పెండ్లి కూతురుని, మల్లిక మాలతి మాధవీలతలు పెండ్లి కుమారుని పెండ్లి కూతురుని దీవిస్తూ తమ పువ్వులు రాల్చగా, దీవిస్తూ తమ పువ్వులు రాల్చగా, మైనా గోరింక మంత్రము చదివెను, చిలుకమ్మ పెళ్ళియాని చిలికత్తెలందరూ చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. చిలుకమ్మ మగడంతా చిరునవ్వు నవ్వుతూ, చిలుకమ్మ మగడంతా చిరునవ్వు నవ్వుతూ, చిలుకమ్మ మెడగట్టే చిలుకమ్మ మెడగట్టే చింతాకు పుస్తే, చిలుకమ్మ పెళ్ళియాని చిలికత్తేలందరూను చెట్లు సింగారించి చెరి కూర్చున్నారు. చిలికత్తెలందరూ ఏం చేశారు? చెట్లుని అలంకారం చేశారు. ఎవరి పెండ్లి? చిలుకమ్మ పెండ్లి. పందిట్లో సందడి చేసినవి ఏమిటి? పిచ్చుకలు. బాకాలు ఊదినటువంటివి, బోర్లు ఊదింది ఎవరు? కాకులు. డప్పులు కొట్టింది ఎవరు? కప్పలు. కుక్కరకోయలు కూసింది ఎవరు? కోడి. తంబురా మీటింది ఎవరు? తుమ్మెద. కుహు కుహు అని పాడింది ఎవరు? కోయిల. వేణుగానం చేసింది ఎవరు? ఫ్లూట్ వాయించింది ఎవరు? పిల్లన గ్రోవి ఊదింది చిన్న గాలు. నాట్యం చేసింది ఎవరు? నెమలి.
సాలీడు ఏమిచ్చింది పెళ్లి కొడుక్కి? బట్టలు పెట్టింది. మరి పెళ్లి కూతురికి బట్టలు పెట్టింది ఎవరు? సీతాకోక చిలుక చీర పెట్టింది. మల్లెపూల తీగలు, జాజిపూల తీగలు, మాదీపలం చెట్టు తీగలు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద ఏం చేశాయి? పూలు రాల్చాయి. మంత్రం చదివింది ఎవరు? మైనా కోడి. చిలకమ్మ మొగుడు ఏం చేశాడు? చిలకమ్మ మెడలో చింతాకు పుస్తెను కట్టాడు. ఈ చిలకమ్మ పెండ్లి గేయం రాసింది ఎవరు? కళాప్రపూర్ణ గిడుగు వెంకట సీతాపతి. మరి ఈ గేయం భావాన్ని మీ సొంత మాటలు రాసుకొని వస్తారా? సరే రాయండి.